హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో ఎంపీసీఎల్ నుంచి అయితే పారామెడికల్ అదేవిధంగా స్టైఫండరీ ట్రైనింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఇంటర్ అదేవిధంగా డిప్లొమా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. నేను నోటిఫికేషన్ వివరాలు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే అయితే చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 195 ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఫిబ్రవరి ఇక్కడ 28 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం. మీరు అప్లై చేసే ముందు అయితే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎంపీసీఎల్ యూనిట్ అనేది ఒకటి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ నుంచి రావడం అయితే జరిగింది. ఆ తర్వాత అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు తర్వాత ఇక్కడ చూసుకుంటే డిసిప్లిన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డిసిప్లిన్ నుంచా లేదా ఏ ట్రైన్ నుంచి అనేది ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఎస్ అని. లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఎస్ అని ఇక్కడ సెలెక్ట్ అని చేసుకుంటే పీడబ్ల్యూడీ కేటగిరీని చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఎంత పర్సెంట్ ఉందో కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇది నో పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్టేజ్గా అయితే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే సొల్యూషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మిస్టర్ అని, ఫీమేల్ అయితే మిస్సెస్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మీరు మిస్టర్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేసిన తర్వాత అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఒకవేళ ఇవ్వండి లేకపోతే వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత నేషనాలిటీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఇండియన్ అని. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎంపీసీఎల్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైనా డైవర్స్డ్ పర్సనా లేదా జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్స్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని ఇక్కడ చూపించారు. అంటే ఈ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం వల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్ వాళ్ళకి యూజ్ అనేది ఉంటుంది. అయితే వేరే వాళ్ళైతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎంపీసీఎల్లో మీరు కాంట్రాక్ట్గా కానీ ఏదైనా టర్మ్స్ బేస్డ్ కింద మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ చూసుకుంటే మీ యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే చూపిస్తున్నానండి. అదేవిధంగా ఏదైనా మీరు యూజర్ నేమ్ అయితే ఇవ్వచ్చు మీ పేరు పైన అయితే. అదేవిధంగా పక్కన చూసుకుంటే చెక్ అవైలబిలిటీ ఇక్కడ మీరు చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అవైలబిలిటీ ఉంటే ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించండి. లేకపోతే నాట్ అవైలబుల్ అని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. వేరేదైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే. ఆ తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఏదైనా పాస్వర్డ్ అనేది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నానండి. అదేవిధంగా అయితే మీరు పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే పంపిస్తారు, అక్కడ నుంచి మీరు యాక్టివ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత అక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి లింక్ అనేది పంపించడం అయితే జరిగింది. మీరు అక్కడ నుంచి అయితే యాక్టివ్ చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు లింక్ యాక్టివ్ అని చేసిన తర్వాత అయితే ఇక్కడ లాగిన్ పేజ్లో ఇక్కడ మీరు రావాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంతకుముందు అయితే లాగిన్ అయ్యి అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చారు కదండి, అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ 5 స్టెప్ అయితే మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు ఎస్ఎస్సీ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు కాలేజ్ లేదా మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఫుల్ టైం చదివారా లేదా పార్ట్ టైం అని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఓపెన్ 10th చేసిన వాళ్ళైతే పార్ట్ టైం ఇవ్వండి, మిగతా వాళ్ళైతే ఫుల్ టైం అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు 10th అనేది ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 10th అనేది లాస్ట్ ఎప్పుడు పాస్ అయ్యారో
ఆ మంత్ ఆ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు 10th వచ్చిన మీ పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఐటీఐ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఐటీఐ అని. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు డిసిప్లిన్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్లో సెలెక్ట్ చేసుకున్న డిసిప్లిన్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఆ ట్రేడ్ నుంచి మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అందుకే ఫస్ట్లోనే మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. వీడియో సగం చూసి వెళ్ళిపోకుండా అయితే మొత్తం చూసి మీరు అప్లై అనేది చేసుకుంటే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, అదేవిధంగా ఎలాంటి డౌట్లు కూడా రావు. తర్వాత కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత బోర్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీయూటీ నుంచి చేశారా లేదా ఏసీయూటీ నుంచి అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు పార్ట్ టైమా ఫుల్ టైమా అదేవిధంగా కరస్పాండింగ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరూ ఫుల్ టైమే ఉంటుందండి, ఇదైతే మీరు గమనించండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఐటీలో అనేది, అదేవిధంగా ఎప్పుడు మీరు పాస్ అయ్యారు లాస్ట్ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఐటీలో వచ్చిన టోటల్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు ఐటీఐ మార్క్స్ అనేది ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు 10th అనేది మ్యాథ్స్లో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే సైన్స్లో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీకు 10th అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాండేటరీగా అయితే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళైతే అడిగారు. మ్యాక్సిమం అయితే అందరికీ ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది ఇంగ్లీష్. తర్వాత మీ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హైట్ ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం అనేది 160 అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అనేది 45.5 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు అనేది ఇక్కడ కంప్యూటర్ లిటరేచర్ ఏమైనా తెలిసి ఉంటే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇలా, లేకపోతే ఇక్కడ ఇది ఇలా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అదర్ అని ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి, లేకపోతే వదిలేసి ఇది మ్యాండేటరీ ఏం కాదు, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో గాయస్ నెక్స్ట్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ మీరు ఏం వర్క్ చేశారు అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడైతే మీరు ఏ టైప్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ప్రైవేట్ సెక్టర్ ఏదైనా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత పోస్ట్ హోల్డర్ అనేది మీరు ఇక్కడ మీరు ఏం వర్క్ చేశారు అక్కడ అనేది ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, సర్వీసింగ్ ప్రజెంట్లీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది మీరు సర్వీసింగ్ చేస్తున్నారా లేదా అక్కడ మీరు అనేది టోటల్ అనేది మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఎన్ని మంత్ వర్క్ చేశారు, ఎన్ని డేస్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, ఏదైనా మీరు సెంట్రల్ లేదా స్టేట్ లేదా ఏదైనా పియూ సెక్టర్లో మీరు వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎస్ లేకపోతే నో అయినా ఇవ్వచ్చు లేదా నన్ను అయినా ఇచ్చుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్లో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి, ఆ తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మెరిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా, సింగిలా, డైవర్స్డా, విడోనా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ రీజియన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మదర్ టంగ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ లేదా మీ డొమికుల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారా తెలంగాణ నుంచి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇస్తే ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అదేవిధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ స్టేట్లో మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యారో అది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో అని ఇస్తే సరిపోతుంది, ఇవన్నీ అయితే స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి, అయితే మీరు గమనించండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మండల్, తర్వాత డిస్టిక్ దగ్గర ఇక్కడ డిస్టిక్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే యాస్టీస్గా ఇక్కడ షో అనేది అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎంపీసీఎల్లో కానీ డిఐఈలో ఎక్కడైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది మీరు చూసుకుంటే ఇక్కడ 10 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ కూడా అదేవిధంగా అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్సిమం అనేది 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి.
ఇదైతే ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లారిటీగా ఫోటో. అదేవిధంగా సిగ్నేచర్లో మీకు ప్రాబ్లం అని అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో యాస్టీస్ ఫార్మాట్ అయితే చూపించానండి. అదేవిధంగా అయితే మీరు అది సెట్ చేసుకొని మీరైతే అది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ సైజ్కి మాత్రమే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సబ్మిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ ఇక్కడైతే అడుగుతుందండి, ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మరోసారి అయితే ఎడిట్ అయితే చేసుకోలేరు. అందుకే ఒకసారి ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరిగిందండి. ప్రింట్ అప్లికేషన్లో వెళ్ళైతే మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.